మిథున రాశి వారికి జనవరి నెల 28, 29 తేదీల్లో ఈ పేరు గల స్త్రీ కారణంగా అద్భుతమైన రాజయోగం. మీరు అవునన్నా కదన్నా జరగబోయేది ఇదే. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల 28, 29 తేదీల్లో వీరికి ఏ స్త్రీ కారణంగా వీరికి రాజయోగం కలగబోతుంది? మీ జీవితంలో జరగబోయేది ఏమిటి? అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారికి జనవరి నెల 29, 28 తేదీల్లో ఈ పేరు గల స్త్రీ కారణంగా అద్భుతమైన రాజయోగం మీరు చూడబోతున్నారు. మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే. మిథున రాశికి చెందినటువంటి వారికి జనవరి నెల 28, 29 తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతుంది. ఆ స్త్రీ పేరు ఏమిటి అంటే ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరం, తెలుగు అక్షరం సా అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం కారణంగా మీకు అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీరు ఈ సమయంలో సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. వీరు అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చక్కగా వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు కూడా అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దండి. శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను మీరు చక్కగా అధిగమిస్తారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మేలు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మేలు. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మిథున రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతూ ఉంది. మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు దక్కబోతూ ఉంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశికి ఈ సమయం, ఈ కొత్త ఏడాది వీరిపైన శనిదేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టాన్ని తగిన ఫలితాలు వస్తాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారి జాతకం కూడా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే కలగవచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు.
అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. మీ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవ్వబోతూ ఉంది. ఈ రాశి వారికి 2025 కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటు కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసినంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. అయితే మీ యొక్క సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 2025 విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయండి. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది. వీరు ఏదైనా విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అంతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన. చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తేనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా బాగా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే వీరు ఉన్నత స్థాయికి కూడా వస్తారు. చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలరు. అలాగే మిథున రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.